కామారెడ్డి జిల్లా సదాశివనగర్ లో అర్ధరాత్రి ఆత్మహత్యల కలకలం రేపాయి. లేడీ కానిస్టేబుల్ తో పాటు కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్య చేసుకున్నారు. అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులోకి దూకి శృతి, నిఖిల్ సూసైడ్ చేసుకున్నారు. ఈ ఇద్దరితో పాటు బిక్కునూరు ఎస్ఐ సాయి కుమార్ కూడా చెరువులోకి దూకేసినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం కూడా చెరువులో ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చెరువు కట్టపై బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ పర్సనల్ కార్ గుర్తించారు పోలీసులు. కానిస్టేబుల్ శృతి బీబీపేట పిఎస్ లో పనిచేస్తూ ఉండగా అదే ఊర్లో కంప్యూటర్ ఆపరేటర్ గా వర్క్ చేస్తున్నాడు నిఖిల్. ఎస్పీ సింధు శర్మ అర్ధరాత్రి స్పాట్ కు వెళ్లి రెస్క్యూ ఆపరేషన్స్ ను పర్యవేక్షించారు. ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీశారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కానిస్టేబుల్ శృతి ముఖంపై గాయాలుండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఎస్ఐ సాయి కుమార్ ఆచూకీ దొరకకపోవడం పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి దివాకర్ స్పాట్ దగ్గర సిద్ధంగా ఉన్నారు. దివాకర్, ఏంటి అసలు ఎలా జరిగింది ఈ ఇన్సిడెంట్? అండ్ ఎస్ఐ సాయి కుమార్ ఆచూకీ ఇంకా దొరకడం లేదని తెలుస్తోంది. అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రజెంట్ స్పాట్ లో సిచ్యువేషన్ ఏంటి? అయితే ఇప్పటి వరకు కూడా ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం లభ్యం కాలేదు. అయితే ఈ ఘటన మాత్రం కామారెడ్డి జిల్లాలో కలకలం రేపుతుంది. పోలీస్ శాఖలు కూడా కలకలం రేపుతుందని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి పెద్ద చెరువు వడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులు వద్దనే నిన్న సాయంత్రం ఈ ఆత్మహత్యల ఘటన చోటు చేసుకుంది. లేడీ కానిస్టేబుల్ శృతితో పాటు అక్కడ ఒక ప్రైవేటు ఉద్యోగి అయినటువంటి ఒక వ్యక్తి కూడా ఆమెతో పాటు ఈ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ఇక్కడికి వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను కూడా నిన్న అర్ధరాత్రి సమయంలో వెలికి తీయడం జరిగింది. అయితే సాయి కుమార్ మృతదేహం కోసం దాదాపు 3 గంటల వరకు, ఉదయం 3 గంటల వరకు కూడా వాళ్ళు గాలింపు చర్యలు చేపట్టారు. బోట్లలో అంటే అటు ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బందులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. కానీ మంచుతో పాటు చెరువు కూడా చాలా లోతుగా ఉండడం, పెద్ద విస్తీర్ణంలో ఉండడం వల్ల వారి సాయి కుమార్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అయితే సాయి కుమార్ ఈ చెరువుల్లోనే ఉన్నాడా, అసలు ఎక్కడ ఉన్నారా అనేది అంతు చిక్కడం లేదు. ఈ ఆత్మహత్యలకు కూడా కారణాలు ఏంటి అనే విషయాలు కూడా తెలియరావట్లేదు. అయితే సాయి కుమార్ బిక్కునూరులో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన గతంలో బీబీపేటలో కూడా ఎస్ఐగా విధులు నిర్వహించే సమయంలోనే శృతితో ఒక పరిచయం ఏర్పడిందనే ఆరోపణలు వస్తున్నాయి. దాంతోపాటు ఆ శృతికి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో కూడా పరిచయాలు ఉన్నాయి. ఇది ఒక ఈ ఘటనకు ఇది పరిచయాలు, వాళ్ళ మధ్య జరిగిన వివాదం ప్రధాన కారణంగా చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన అయితే కలకలం రేపుతుంది. మరి కాసేపట్లో ఇక్కడ మళ్ళీ చెరువులో గాలింపు చర్యలు చేపట్టనున్నారు. అంటే బోట్ల సహాయంతో చెరువునంతా కూడా గాలిస్తున్నారు. అర్ధరాత్రి వరకు కూడా ఇక్కడ గాలింపు చర్యలు కొనసాగాయి. ఎస్పీ సింధు శర్మ ఆధ్వర్యంలో పోలీసులు ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అయితే ఎస్ఐ సాయి కుమార్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఇంకా ఈరోజు కూడా గాలింపు చర్యలు కొనసాగే అవకాశం కనిపిస్తున్నాయి. బిక్కునూరు నుంచి ఎస్ఐ సాయి కుమార్ ఎక్కడికి వెళ్లారు అనే విషయం ఇప్పటికి కూడా ఎవరికి అంతు చిక్కడం లేదు. ఆయనకు సంబంధించినటువంటి ప్రైవేట్ వాహనంతో పాటు ఆయనకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ కూడా ఇక్కడ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సెల్ ఫోన్ ట్రేసింగ్ ద్వారానే ఇక్కడ సిగ్నల్స్ చూపించడంతో చెరువులో ఉన్నట్లు ఆయనకు సంబంధించినటువంటి చెప్పులు కూడా ఇక్కడ లభించడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు మాత్రం వాళ్ళ డెడ్ బాడీస్ని బయటకు తీశారు. దీంట్లో శృతికి స్వల్ప గాయాలు కూడా ముఖంపై కనిపిస్తున్నాయి. ఇవి కూడా పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. ఆ గాయాలు అంటే ఆత్మహత్య చేసుకునే ముందు అయినా, లేకుంటే డెడ్ బాడీ లోపల ఉన్నప్పుడు ఆ గాయాలు కావడం జరిగిందా అనే విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ ఇద్దరు డెడ్ బాడీస్ని మాత్రం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పంపించడం జరిగింది. సాయి కుమార్ మృతదేహం కూడా లభ్యమైతే అసలు ఈ ఇష్యూకు సంబంధించిన పూర్తి వివరాలు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ పోలీస్ శాఖలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతుందని చెప్పవచ్చు. రైట్.